గాయస్ ఇప్పుడు నేనైతే బయటికి పోతున్నా. సారికకి ఏం తెలియదు నేను ఏం ప్లాన్ చేసినాను, ఏం చేస్తున్నాను అన్నది కూడా చెప్పలేదు. బయటికి పోతున్నా అని అయితే చెప్పిన. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. ఇది మా 4th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. ఆమెకి వినిపిస్తా అని నేను మెల్లగా మాట్లాడుతున్నా. ఇది మా ఏరియా. సో మొత్తానికి బైక్ అయితే స్టార్ట్ చేసుకొని నేనైతే బయటికి పోతున్నా. షాప్కి వేసి వస్తా అని చెప్పి బయలుదేరిన నేను. ఆమెకు తెలియదు నేను ఎటు పోతున్నాను. ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన గాయస్. సారికతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి, చూపిస్తా సర్ప్రైజ్ ఏందో. ఇప్పుడే బయటికి పోయేస్తా అని చెప్పి బండి అయితే తీసి మా కాలనీ నుండి బయటికి అయితే వెళ్తున్నా అనమాట. యాక్చువల్గా నేను సారికకి ఇవ్వాల్సిన యానివర్సరీ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేసిన. గీవా నుండి చైన్ ఒకటి తీసుకున్నా, అదైతే ఇచ్చేసిన. కానీ ఈరోజు ఏం యానివర్సరీ లేదు అంటే బేసికలీ నేను మర్చిపోయినా అనుకుంటుంది ఆమె. సో ఇప్పుడైతే నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసిన అనమాట. సో టు క్యాచ్ సమ్ వైన్. మొత్తానికి ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కానీ ఇప్పుడు కరెక్ట్ ఇంకా 1 అవర్ ఉంది. ఈ 1 అవర్లో ఎట్లా చేస్తానో ఏందో చూడాలి. ఇంకా ఐటమ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఇప్పటిదిప్పుడులా ప్లాన్ చేసినదంతా. సో మొత్తానికి ఐటమ్స్ అన్ని తీసుకున్నాక బెలూన్లో గాలి కొట్టడానికి ఏదో ఒక ఎయిర్ పంప్ తీసుకుంటున్నా. దీంతోపాటు ఒక టేప్ కూడా ఈడనే తీసుకుంటున్నా అనమాట పక్కనే. లక్కీగా నేను ఒక్కనే ఉన్నా, ఎవ్వరు లేదు నాకు హెల్ప్ చేయడానికి. నోటితో అన్ని బెలూన్స్ ఊదడం కష్టం కదా. తర్వాత ఇక్కడ ఆగి చిప్స్ కూడా తీసేసుకొని తర్వాత మళ్ళీ మనకి బయటికి రాకుండా అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోతున్నా. మొత్తానికి ఐటమ్స్ అన్ని తీసుకొని నేనైతే ఇంటి దగ్గరికి రీచ్ అయినా అనమాట. చూడండి. సో ఇప్పుడు ఇది ఎట్లా తీసుకోవాలి ఆమె కనిపించకుండా అన్నది పెద్ద టాస్క్. ఇప్పుడు నాకు చూపించకుండా తీసుకోవాలి. ఆమె లోపల రూమ్లో ఉంటే మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి నేను ఇప్పుడు. గాయస్ మొత్తానికి సారిక లోపటైతే రీల్స్ చూసుకుంటుంది. ఆమెకు తెలియదు మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని నేనైతే బెలూన్స్ ఇవన్నీ చేస్తున్నా. కొన్ని చేయడానికి కష్టమైంది. వాడు కిందనే ఉంటాడు, వాడిని పిలుచుకున్నాను అనమాట. వాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు. వాడి హెల్ప్ తోటి కొన్ని అయితే చేసినాము. ఈ క్యాబ్లో నేను అసలు ఒక సాంగ్ కూడా వేయించిన నేను మాకోసం ఇంకెప్పటికి ఉండిపోతే ఛానల్లో పెడదామని. ఈరోజు ఆ సాంగ్ కూడా రివీల్ చేస్తాను మీతో పాటు. సారికకు కూడా సర్ప్రైజ్ అది, వెయిట్ చేయండి. మొత్తానికి రిబ్బన్లు ఇవన్నీ అయితే కుచ్చేసి బెలూన్స్ అయితే గాలి కొట్టి పెట్టినా అనమాట. సారికని లోపల డోర్ పెట్టి లాక్ చేసిన. ఇప్పుడు తీస్తా పోయి ఫైనల్గా ఇదైతే వాల్ అతికిచ్చేసి దీని మీద హ్యాపీ యానివర్సరీ అనేది పేస్ట్ చేసి బెలూన్స్ అన్నట్లు పెట్టేసి ఆమె లేపలికి పోతా. సాంగ్ కూడా ఒకటేసారి మీతో పాటు సారిక కూడా సర్ప్రైజ్. మా మొత్తం ఎక్స్పీరియన్స్ మేము రిలేషన్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమైతే చేసినామో ఆ సాంగ్ అన్నీ పెట్టించి సాంగ్ అయితే వేయించిన. అది ఎప్పటికీ ఉండిపోతుంది అన్నట్టు. మీరు కూడా వినండి. కొత్త సాంగ్ అది నేను మా కోసం స్పెషల్గా బెన్రికా అన్న పేరుతోటి చేయించిన అనమాట. దిస్ ఇస్ ఇట్. మళ్ళీ ఇదంతా గోడకి అంటించిన తర్వాత ఎట్లుంటుందో చూపిస్తా. అయితే గాయస్ ఫస్ట్ నేను ఈ గోడకి పెడదాం అనుకున్నా. కానీ ఏమవుతుందంటే ఈ గోడకి ఇది మనం అతికించిన తర్వాత టేప్ వల్ల మళ్ళీ గోడకి ఉన్న పెచ్చులు ఎగిరిపోతాయి. ఇప్పుడు చేసిన సర్ప్రైజ్ అంతా అవుతుంది, ఆ పెచ్చుల వల్ల లొల్లి అవుతుంది. ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేసిన తర్వాత తొక్కలో చుచ్చు పెచ్చులతో లొల్లివాడు తిట్లువాడు నాకు ఇష్టం లేదు. సో గైస్ టైం 12 అయిపోయింది. నా ఫ్రెండ్ని పంపించేస్తున్నా. ఇప్పుడు సారికని లోపల పెట్టి నేను డోర్ పెట్టినా. మెల్లగా డోర్ ఓపెన్ చేసేసి ఆమెను పిలుస్తా బయటికి. ఒకటేసారి సాంగ్ ప్లే చేసేసి ఇదంతా చూసిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లుంటే చూడు. ఇంకా ఇండియా మిగిలినాయి ఎందుకు అంత లైట్ చేసి చూసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ టైం కూడా లేదు. ఆమె వచ్చేసిందంటే పెద్ద లొల్లి పెడుతుంది. ఒరుగుతుంది అప్పటి నుంచి పెన్ అని విష్ చేయడానికి అనుకుంటా. సో పోతే ఒకటేసారి లేపుతా. బాయ్. అరే బాయ్ రా. నా ఫ్రెండ్ కూడా వెళ్ళిపోతాడు, నేను ఒక్కనే ఉంటా. పోయి తీసుకుపోతున్నాను నేను. బాయ్ గాయస్.
సారిక రియాక్షన్ ఏంటో మీరే చూడండి, చూపిస్తాను నేను. ఇచ్చేద్దాం. సో గైస్ మొత్తానికి కేక్ అవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసిన. సారిక అయితే లోపలికి వెళ్ళి ఫుల్ ఒర్రుతుంది. డోర్ పెట్టేసి వచ్చిన నేను. కేక్ ప్రిపేర్ చేసిన, బ్యాక్గ్రౌండ్ ఇదంతా సెట్ చేసినాం. నేనైతే మొత్తానికి పోతున్నా. ఇప్పుడు తీస్తున్నా డోర్. వస్తురా చేయడానికి అనుకుంటా. డోర్ తీస్తున్నా. ఏమైంది? హ్యాపీ యానివర్సరీ. దా బయటికి పోదాం. నువ్వు రా. ఏం కదా రా. ఎవ్వరు లేరు. నా హృదయపు మధురం ఒక్క చూపుతో నువ్వు నా లోకం. కాలేజాల నుండి హ్యాపీ యానివర్సరీ. మరింతగా ఇంకా చెప్పలేనంత లోతుగా నవ్వులో కన్నీళ్ళలో నువ్వే నా కాంతి. మన ప్రేమ వెలుగుతుంది. ఒకటేసారి రివీల్ చేస్తా కదా అని చెప్పేసి రహస్యంగా కలుసుకున్నా మన మనసులు గట్టిగా. ప్రపంచం ఎదురు నిలిచిన మనం వెనకడుగు వేయలేదు. సమయం ఆగవచ్చు కానీ మరి టైం అయిపోయింది. కరెక్ట్ టైంకి తీయాలి కదా. హ్యాపీ యానివర్సరీ. అవును, నేను ఒక్కనే చేసిన మొత్తం అంతా. నిజంగానే. కేక్ ఎట్లుంది? ఏటుకో నాకు పోయింది. ఇక ఈ జల్దీలో ఏదో ఒకటి ప్లాన్ చేసిన. ఇక అసలు సర్ప్రైజ్ ఇది కాదు, నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ ఉంది. 1 second. Are you ready for the main surprise, Sarika? So are you ready for the real surprise? కాలేజాల నుండి అర్ధరాత్రుల వరకు ప్రతి క్షణం నువ్వే, నీతోనే జీవితం. నిన్ను ప్రేమించాలి మరింతగా ఇంకా చెప్పలేనంత లోతుగా నవ్వులో కన్నీళ్ళలో నువ్వే నా కాంతి. మన ప్రేమ వెలుగుతుంది ఎప్పటికీ. ఎందుకా నా ప్రేమ నిజమై ఎత్తుపారై వదలను నేను. నా ప్రేమ నా ఊపిరి నీతో ఉన్న మరి కావాలి. అప్పుడెందుకు ప్రపంచం మారింది, దూరం పెరిగింది, గడియలు మూసుకున్నాయి. వచ్చి పట్టుపడిన మన ప్రేమ తనొక్కలేదు. దారి కనుగొన్నాం, రహస్యంగా కలుసుకున్నా మన మనసులు గట్టిగా. ప్రపంచం ఎదురు నిలిచిన మనం వెనకడుగు వేయలేదు. సమయం ఆగవచ్చు కానీ మన ప్రేమ కాదు. మన ఇద్దరిని ఇద్దరు చేయలేకపోయింది. ఎన్నిక నిత్యం ప్రకాశిస్తూ ప్రతి పోరాటంలో నీతో ఉన్నాను. క్షణంగా నా ఆత్మన మార్గదర్శి నీ ప్రేమతోనే ఇంత దూరం వచ్చాను. హిందూ క్రైస్తవమని అడ్డుపడ్డా కానీ ప్రేమలో నది ముందుకు సాగిపోతుంది. మన ఇద్దరం పట్టుకున్నాం, ప్రతి పరీక్షను ఎదుర్కొన్నాం. ఇద్దరికి కలిసే ఉన్నాం, ఆశీర్వదించబడా. ఒక పట్టణం లేదు. నన్ను ప్రేమించిన తీరు మిలియన్ల మార్గాల్లో. సో గాయస్ మొత్తానికి కేక్ కట్ చేసి ఈ సాంగ్, సో మొత్తానికి గాయస్ ఈ సాంగ్ అయితే కొత్త నేను సారిక కోసం చేపించిన అనమాట. మా ఇద్దరి
లవ్ స్టోరీ గురించి. సో నా హృదయం నా జీవితం ఎప్పటికీ ఎప్పుడు నీ వాడిని హ్యాపీ యానివర్సరీ సారిక. హ్యాపీ యానివర్సరీ. అయ్యో సో హ్యాపీ యానివర్సరీ సారిక. ఈ చెత్త కూడా చూపేవా కష్టానికి. దిస్ ఒక్క నిమిషం ఆగింది లేపు. పాపం పెళ్ళ ఇంత కష్టపడి వేసి చెత్త అంతా ఈ సైడ్లో దూకిండు. హౌ క్యూట్ బెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. వెల్కమ్. ఐ లవ్ యూ. సో గాయస్ ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉందో మా లవ్ స్టోరీ గురించి చాలా మంది అడిగారు. అండ్ ఈ వీడియో ఏదైతే రిలీజ్ చేసినానో 4.4 మిలియన్ అయింది ఇన్స్టాగ్రామ్ లా. సో వై నాట్ మేక్ అ సాంగ్ అండ్ సారిక కూడా సర్ప్రైజ్ లెక్క ఉంటుంది, మీ అందరు కూడా విన్నట్టు ఉంటుంది అని చెప్పి ఐ మేడ్ దిస్ సాంగ్. ఈ సాంగ్ చేసిన వ్యక్తి పేరు డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు కూడా ఇట్లాంటి సాంగ్స్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేరేంటి చెప్పు, ఎవరు రాసిరు ఎవరు ఆడిరు అది పేరు అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో కింద డీటెయిల్ గా చెప్తాను. సో సారిక వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా కాల్ చేస్తారు, వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అని చెప్పిన, చెప్పొద్దని చెప్పిన. నేను బయట తెలుసా తెలుసు. అండ్ ఒక్క నిమిషం వాళ్ళని కూడా కాల్ తీసుకుంటా. వీడియో కాల్లో మీకు శారదా టాక్స్ ని కూడా చూపిస్తా. శారదా టాక్స్ కూడా మీరు మాట్లాడుతున్నారు వీడియో కాల్లో. నవీన్ ఒక్కసారి వీడియో కాల్ చేయవా? వాళ్ళకు కూడా ఛానల్ ఉంది, 33,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ లో ఉన్నారు. మీరు మాకు ఏదైతే లవ్ చూపిస్తున్నారో అక్కడ శారదా టాక్స్ లో కూడా చూపించండి. మొత్తానికి అయితే వీడియో కాల్ లో వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. శారదా టాక్స్ మంత్ యానివర్సరీ. యా ఇగో సర్ప్రైజ్ చూడండి, బెన్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్. హాయ్ హాయ్ మామా. నిత్యం ప్రకాశిస్తూ ప్రతి పోరాటంలో నీతోనే ఉన్నాను. నా ఆత్మన మార్గదర్శిని ప్రేమతోనే ఇంత దూరం వచ్చాను. చియర్స్ చియర్స్. సరే చియర్స్ అయితే చెప్పండి. మీరు ఆల్రెడీ సెషన్ లో మీరు ఒక్కటే తెచ్చుకున్నట్లా వీడియో కోసం అని చెప్పి. సో హ్యాపీ. హిందూ క్రైస్తవమని అడ్డుపడ్డా కానీ ప్రేమ ఓనది ముందుకు సాగిపోతుంది. మన ఇద్దరం పట్టుకున్నాం, ప్రతి పరీక్షను ఎదుర్కొన్నాం, వీళ్ళిద్దరు పక్క ఆశీర్వదించబడాం ఒక పడవ మీద. ఇగో పెట్టుకో. ఇగో చూడండి, హ్యాపీ యానివర్సరీ టు us. సాగిపోతుంది, మన ఇద్దరం పట్టుకున్నాం, ప్రతి పరీక్షను ఎదుర్కొన్నాం, ఇప్పటికీ కలిసే ఉన్నాం, ఆశీర్వదించబడాం. ఇగో 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 పెట్టుకో పెట్టుకో. నా హృదయపు మధురం, ఒక్క చూపుతో నువ్వు నా లోకం. కాలేజాల నుండి థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ బెన్. అర్ధరాత్రుల వరకు ప్రతి క్షణం నువ్వే, నీతోనే జీవితం. గాయస్ మొత్తానికి 3 years కంప్లీట్ చేసుకొని 4th యానివర్సరీలకి అయితే మేము ఎంటర్ అయిపోయినా అనమాట. ఇదే ఫస్ట్ టైం యానివర్సరీ ఫ్రెండ్స్ ఎవ్వరు లేకుండా మేము ఇద్దరమే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మేమిద్దరం ఇట్లా ఎప్పటి నుంచో అనుకుంటుండే కంజెస్టెడ్గా జనాలందరూ ఉంటుండే ప్రతిసారి. ఈసారి మేము ఇద్దరమే సెలబ్రేట్ చేయాలనుకున్నాం యాక్చువల్లీ. సో మేము అనుకున్నట్టే అయిందనమాట. అండ్ సారికకి ఇవ్వాల్సిన యానివర్సరీ గిఫ్ట్ ఆల్రెడీ అయిపోయింది. నాకు కూడా సారిక ఏదైనా గిఫ్ట్ లే, అది ఊరికే ఇచ్చినావు కదా, యానివర్సరీకి ఇచ్చినావు. ఇప్పుడు యానివర్సరీకి మళ్ళీ ఇస్తావు. నా హృదయపు మధురం, ఒక్క చూపుతో నువ్వు నా లోకం.